అసలు పవర్ షేరింగ్ అంటే ఏంటంటే, ఒకప్పుడు అందరూ అధికారమంతా ఒకరి చేతుల్లోనూ లేదా ఒక గ్రూప్ చేతుల్లోనూ ఉంటేనే బాగుంటుంది, లేకపోతే ఏ నిర్ణయం త్వరగా తీసుకోలేం అనుకునేవాళ్ళు. కాని ప్రజాస్వామ్యం పెరిగే కొద్దీ ఈ ఆలోచన మారింది. ప్రజాస్వామ్యంలో అధికారం ఎందుకు పంచాలి? ప్రజాస్వామ్యం అంటేనే ప్రజల ప్రభుత్వం. అంటే మనమే మనల్ని పాలించుకుంటాం. ఇందులో ప్రజలే బాసనమాట. ఒక మంచి ప్రజాస్వామ్యంలో సమాజంలో రకరకాల మనుషులు, రకరకాల ఆలోచనలు ఉంటాయి కదా, వాళ్లందరికీ గౌరవముంటుంది. అందరూ ప్రభుత్వ నిర్ణయాల్లో భాగమవ్వాలి. అందుకే అధికారం ఎంతమందికి పంచితే అంత మంచిది. అధికారం పంచుకునే పద్ధతులు. ఇప్పుడున్న ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అధికారాన్ని ఎలా పంచుకుంటాయో చూద్దాం. 1. అడ్డంగా పంచుకోవడం, హారిజాంటల్ పవర్ షేరింగ్. దీన్నే మనం శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు అంటాం. అంటే చట్టాలు చేసేవాళ్లు శాసనసభ, వాటిని అమలు చేసేవాళ్లు కార్యనిర్వాహక శాఖ, తప్పు ఒప్పులు తేల్చేవాళ్లు న్యాయ వ్యవస్థ. వీళ్లందరూ ఒకే లెవెల్లో ఉంటారు, కాని ఒక్కొక్కరికి ఒక్కో పనుంది. ఇలా ఎవరికీ అపరిమిత అధికారం ఉండకుండా ఒకరు ఇంకొకరి పనిని చూసుకుంటూ ఉంటారు. దీన్నే మనం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటాం. అంటే ఒకళ్ళు చేసిన తప్పును ఇంకొకళ్ళు సరిచెయ్యొచ్చనమాట. 2. నిలువుగా పంచుకోవడం, వర్టికల్ పవర్ షేరింగ్. ఇదే మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలలాగా అనమాట. దేశంలో రకరకాల స్థాయిల్లో ప్రభుత్వాలుంటాయి. అంటే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వముంటే మన రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలుంటాయి. కొన్ని చోట్ల చిన్న చిన్న పట్టణాల్లో, గ్రామాల్లో కూడా స్థానిక ప్రభుత్వాలు, మున్సిపాలిటీలు, పంచాయితీలు ఉంటాయి. ఇలా చేయడం వల్ల స్థానిక సమస్యలను అక్కడే పరిష్కరించుకోవచ్చు. 3. వేరువేరు గ్రూపుల మధ్య పంచుకోవడం. కొన్నిసార్లు అధికారాన్ని మతం, భాష లేదా ఇతర గ్రూపుల మధ్య పంచుకుంటారు. బెల్జియంలో కమ్యూనిటీ గవర్నమెంట్ దీనికి మంచి ఉదాహరణ. అక్కడ వేరువేరు భాషలు మాట్లాడేవాళ్లకి వాళ్లకంటూ ప్రత్యేక ప్రభుత్వాలుంటాయి. మన దగ్గర కూడా ఆడవాళ్లకి, వెనకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు పెడతారు కదా, ఇది కూడా అందరికీ ప్రభుత్వంలో చోటు కల్పించడానికే. 4. పార్టీలు, గ్రూపుల ద్వారా పంచుకోవడం. ప్రజాస్వామ్యంలో రకరకాల రాజకీయ పార్టీలు పోటీ చేస్తాయి కదా, దీనివల్ల అధికారం ఒకే పార్టీ చేతుల్లో ఉండదు. కొన్నిసార్లు 2, 3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. దాన్నే మనం సంకీర్ణ ప్రభుత్వం అంటాం. అలాగే వ్యాపారులు, రైతులు, కార్మికులు లాంటి ఒత్తిడి సమూహాలు, ప్రెషర్ గ్రూప్స్ కూడా ప్రభుత్వ నిర్ణయాలపై ప్రభావం చూపిస్తాయి. ఇదంతా కూడా అధికారం అందరి చేతుల్లో ఉండేలా చూస్తుంది. సో, మొత్తంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యంలో అధికారాన్ని ఇలా రకరకాల మార్గాల్లో పంచుకుంటారు. దీనివల్ల పవర్ అంతా ఎవరినో ఒకరి చేతిలో చిక్కుకుపోకుండా ప్రజలందరి మంచి కోసమే పనిచేస్తుంది. క్లియర్గా అర్థమైందా?